బంగాళదుంప కర్రీ ఎలా చేయాలో నేర్చుకుందాం. ముందుగా వాటిని బాగా శుభ్రం చేసుకొని ఉడకడానికి తగినంతగా నీళ్లు వేసుకొని గ్యాస్ స్టవ్ మీద పెట్టుకొని ఉడికించాలి. అది ఉడికే సమయంలో కూరకు కావలసిన సామాగ్రి మనం సిద్ధం చేసుకోవాలి. కూరకు కావలసిన సామాగ్రి టమాటీలు తగినంతగా కోసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు తగినంతగా కూరకు కోసుకొని అవి కూడా పక్కన పెట్టుకోవాలి. తరువాత పచ్చిమిరపకాయలు కూడా తగినంతగా కోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు బంగాళదుంపలు ఉడికితే దాన్ని కూరకు సిద్ధం చేయాలి. దానికి ఉన్న పొరుటు మొత్తం తీసేసి పక్కన పెట్టి బంగాళదుంపలు మాత్రమే కోసి కూరకు సిద్ధం చేసుకుంటే మంచి రుచికరమైన కూర వస్తుంది. ఫస్ట్ బండి వేసి దాంట్లో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి తర్వాత టమాటీలు కూడా వేసి నీట్గా వేగించాలి. తర్వాత వెల్లుల్లి పేస్ట్ వేసి కూడా కొంచెం అటు ఇటుగా స్మాష్ చేస్తే తర్వాత కూరకు తగినంత ఉప్పు కారం అన్నీ వేసి దాన్ని అటు ఇటుగా తిప్పాలి. తర్వాత మనం కోసుకున్న బంగాళదుంపలు తీసి కూరలో వేసి అటు ఇటుగా తిప్పి బాగా చేస్తే చివరికి రుచికరమైన బంగాళదుంప కర్రీ రెడీ.